హాయ్ అండి. పెరుగు రసం తయారీ విధానం చూపిస్తున్నా అండి. మీరొకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటదనమాట. నేను చూయించిన విధానంగా అయితే పెరుగు మంచిగా గిలకొట్టి పక్కకు పెట్టుకోవాలండి ఉప్పేసుకొని. ఇంకొక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ ఏసుకోవాలి. కొద్దిగా ఏసుకోవాలనమాట. జీలకర్ర, ఆవాలేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఎల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలేసుకోవాలండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలనమాట. వేయించుకున్న దాంట్లోనే కొద్దిగా పసుపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ గిలక్ కొట్టుకున్న పెరుగు ఉంది కదా అండి, అది కూడా వేసేసుకోవాలన్నమాట ఈ తాలింపు ఏగగానే. అయితే అండి మనము మరగనివ్వకూడదు అనమాట. ఈ మజ్జిగ అయితే అస్సలు మరగనివ్వద్దు. మరిగితే ఏమవుతుందంటే మొత్తం పగిలిపోతుంది అనమాట. పాలు ఎలా పగులుతాయో ఈ మజ్జిగ అలా పగులుతుంది. ఇంకా ఈ తాలింపు పెట్టేసుకున్నాం కదండి, స్టవ్ బంద్ చేసుకోవడమే అనమాట. మంచిగా పచ్చి ఉల్లిపాయలు మజ్జిగలో వేసుకుంటే కనుక ఈ పెరుగు రసం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను చూపించిన విధానంగా అయితే ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. వడ కూడా బాగుంటుంది అనమాట దీని కాంబినేషన్. ఓకేనా అండి, లైక్ చేయండి.